తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది। ఈ సందర్భంగా నాడు చాకలి ఐలమ్మ చేసిన పోరాట పటిమను గుర్తు చేసుకుంటూ నాడు మరి రజాకార్లపైన వారు చేసిన పోరాటం తెగువ పౌరుషం ఆ యొక్క స్ఫూర్తిని మాలాంటి నాటి విద్యార్థి లోకంగా మేము నాడు వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో వారిని స్ఫూర్తి పొంది ఒక చాకలి ఐలమ్మ ఒక ఝాన్సీ లక్ష్మీదేవి అదేవిధంగా ఒక సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తిని ఆనాడు విద్యార్థి లోకంగా మరి వారి స్ఫూర్తిని అందుకొని పోరాటం చేసినాం। నేడు కూడా అదే స్ఫూర్తితోటి చాకలి ఐలమ్మ ఇచ్చిన స్ఫూర్తితోటి నేడు ఈ యొక్క మరి ప్రజా పాలన చెప్తున్న ప్రజా కంటక పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా ఈ చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తితోటి మరి తప్పకుండా వారు ఇచ్చిన హామీలపైన ముఖ్యంగా మహిళా లోకానికి అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 420 హామీలపైన ఈ యొక్క స్ఫూర్తితోటి మేము ముందుకు వెళ్తామని అదేవిధంగా చాకలి ఐలమ్మ మరి దేనికోసం అయితే భూమి కోసం భుక్తి కోసం జాతి విముక్తి కోసం పోరాటం చేసిందో మరి అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో మరి ఇప్పటికే ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల భూములపై కన్నేసిన రేవంత్ రెడ్డి గారిని తప్పకుండా ఆ భూములకు అండగా నిలవడానికి హైడ్రా లాంటిది అదేవిధంగా లగచర్ల లాంటి ఘటనలు ఇప్పటికీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాయి। కాబట్టి ఇట్లాంటి వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వెన్నుతన్నుగా ఉండుకుంటూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నింపుకొని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఘనంగా మరొకసారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాం। జై చాకలి ఐలమ్మ, అమర్ హై చాకలి ఐలమ్మ। ఈరోజు